న్యూస్ గ్యారంటీలో ఇప్పుడు క్విక్ న్యూస్ చూద్దాం. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నారాయణపేట జిల్లా పరిషత్ స్కూల్లో భోజనం వికటించిన ఘటనపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. గురుకులాలా లేక నరక కూపాలా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ అంటే మొక్క కాదు మహావృక్షం అన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేసీఆర్ని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం సీఎం రేవంత్ తరం కాదన్నారు. ములుగు జిల్లా లక్నవరం సరస్సుని సందర్శించారు మంత్రులు జూపల్లి సీతక్క. లక్నవరంలో 3వ ఐలాండ్ ని ప్రారంభించారు. పర్యాటకుల కోసం 22 కాటేజ్లు, 5 రెస్టారెంట్లు, 4 స్విమ్మింగ్ పూల్స్ ని ఏర్పాటు చేశారు. లగచెరులో ఫార్మా కంపెనీ రాకుండా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్. మహబూబాద్ లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి భూములు లాక్కొని గిరిజనులను జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయావంటూ ప్రశ్నించారు. చంద్రబాబు విజన్ కి తగినట్టు పనిచేయడానికి మాటిస్తున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. బాబు మరో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. గంజాయి నిర్మూలన, సోషల్ మీడియా పేరుతో చెలరేగే అరాచక శక్తులపై చంద్రబాబు చర్యలని ప్రశంసించారు పవన్. కడప స్టీల్ ప్లాంట్ ని త్వరగా ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు షర్మిల. స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం చేస్తే ఆమరణ దీక్షకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ హస్తినాపురం భాగ్యనగర్ డివిజన్లో అనుమతి లేకుండా ఇళ్లు కడుతున్నారంటూ కాలనీవాసులు ఆరోపించారు. అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆయిల్ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. హైదరాబాద్ కాటేదాన్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని భారీగా పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 1400 కిలోల పేస్ట్, 50 కిలోల సింథటిక్ ఫుడ్ కలర్స్ ని సీజ్ చేశారు.